హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటూస్ హ్యాపీ హబ్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, మొన్న నేను వీడియోలో చెప్పాను కదా, విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు బాగా ఈ ప్లేస్ అని. విజయవాడ దగ్గర ఉన్న చాలా ఫేమస్ టెంపుల్ అనమాట, దుర్గమ్మ టెంపుల్ తర్వాత. చిన్న తిరుపతి అని అంటారు కదా, వెంకటేశ్వర స్వామి ఉంటాడు. చాలా అంటే చాలా బాగుంది. మొన్న జస్ట్ అలా వెళ్ళి టైమింగ్స్ అది కనుక్కొని వచ్చాము. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. ఎలా వెళ్ళాలంటే, మామూలుగా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 కిలోమీటర్స్ వెళ్తే మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉంటుంది. అటునుంచి ఇది అమరావతి వెళ్ళే రోడ్డు. సో అదే రూట్లో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్ట్రైట్గా వెళ్ళడానికి మనకి ఇప్పుడు దారి లేదు, క్లోజ్ చేశారు రోడ్. అక్కడికి వెళ్ళాక ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు టెంపుల్ ఎక్కడుంది అని అడిగితే. చూడండి, ఫస్ట్ అక్కడ టెంపుల్కేమో కానీ వెళ్ళే దగ్గర వ్యూ ఉంటుంది. నేనైతే ఇలాంటి ట్రీస్ అంటే అన్ని చెట్లు కనిపిస్తాయి మనకి, ఫ్లవర్స్, ఎక్కువ బనానా ట్రీస్ ఉంటాయి. చోటు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. నేనైతే ఆ ప్లేస్, అట్లాంటి ప్లేస్ని చూడలేదు. అంటే ఇక్కడికి విజయవాడకు వచ్చాక చూడలేదు. అక్కడ మా ఇంటి దగ్గర అటు సైడ్ అంటే చాలా ఉంటాయి. బట్ ఇక్కడ విజయవాడలో బయటికి వెళ్తే ఇలాంటి వ్యూ ఒకటి ఉందా అని అనిపించింది. ఇంకా ఇప్పుడు చూడండి, మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గరకు వచ్చాము. ఇది అయితే చెప్పకూడదు, ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను కదా. చాలామంది ఉన్నారు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కొంచెం వీడియో తీయడానికి ఇబ్బంది అయింది, ఎందుకంటే చోటు ఉన్నాడు కదా. బట్ వ్యూ మాత్రం, ఆ ప్లేస్ జస్ట్ మనం నేచర్ ఎంజాయ్ చేయడానికి కూడా మనం ఇటు వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, మొన్న మేము వెళ్తుంటే అక్కడ టీడీపీ వాళ్ళది ఒక పార్టీ మీటింగ్ జరుగుతుంది అనుకుంటా. సేమ్ మనం స్టార్టింగ్ నుంచి ఈ రోడ్లోనే వెళ్తుంటే ఉండవల్లి కేవ్స్ కూడా వస్తాయి. బట్ మనం కొంచెం టర్న్ తీసుకొని వచ్చేస్తున్నాము. చూడండి, వాడు బైక్ పైన కూడా ఎలా ఆడుకుంటున్నాడో. ఇంకా ఇక్కడ మనం ఇప్పుడు రీచ్ అయిపోయాం. వెల్లంపల్లి విలేజ్ అని అంటారు, బట్ విలేజ్ లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడ టెంపుల్ మనకు బయట నుంచి కనిపిస్తుంది, హైవే రోడ్ నుంచి. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. చూడండి, ఇవాళ సాటర్డే, బట్ చాలామంది ఉంటారని అనుకున్నాం మేము. సాటర్డేనే రావాలి, అందరూ ఉన్నప్పుడే బాగుంటుంది కదా, కొంతమంది ఉన్నప్పుడు వస్తే ఏం బాగుంటుందని చెప్పి మేము సాటర్డే వెళ్ళాం. అది ఈవినింగ్ టైం అయింది, సో ఎవ్వరు లేరు. బట్ ఎవ్వరు లేకున్నా మనకు కావాల్సింది దేవుడు పీస్ఫుల్గా ఉండడం, మైండ్ ఫ్రెష్ అవ్వడం. సో అందుకని చెప్పి మేము వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా బాగుంది. బయట నుంచి చూశాను ఆ రోజు, కానీ దూరం నుంచి చూశాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశాను. ఎంత బాగుంది అంటే, ఖచ్చితంగా విజయవాడ దగ్గర ఉన్నోళ్ళు, విజయవాడకు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళాల్సిన ప్లేస్. ఒకవేళ మిస్ అయితే మాత్రం మీ బ్యాడ్ లక్ అన్నట్లే. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మెల్లిగా మేము టెంపుల్ లోపలికి వచ్చేసాం. చూడండి వ్యూ ఎంత బాగుందో, అసలు ఎంత బాగా కట్టారు కదా. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, కొన్ని మాత్రం అయిపోయాయి. చూడండి, గరుడ స్తంభం ఎంత పెద్దగా ఉందో. అక్కడ గాలి వస్తుంటే అక్కడ గంటలు మోగుతున్నాయి. అక్కడ వెళ్ళి కూర్చొని చూస్తేనే మనకు దీని గురించి తెలుస్తుంది. బట్ ఎవ్వరు మిస్ అవ్వకండి, అందరూ వెళ్ళండి. చాలా అంటే చాలా మంచి ప్లేస్. ఇంకా మేము ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేసాము. వచ్చిన తర్వాత అలా కూర్చోకూడదు, ఖచ్చితంగా ప్రదక్షిణలు చేయాలి. ఇంకా చోటుని తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం కదా, మేము రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. సో ఇంకా ప్రదక్షిణలు చేసాము. టెంపుల్ వాల్స్కి చిన్న చిన్న స్టాచ్యూస్ అవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం అమేజింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కొంచెం సేపు ఒక ఫైవ్ టైమ్స్ అలా ప్రదక్షిణలు చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము మేము. ఇంకా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, పోలీస్ వాళ్ళు ఉన్నారు. సో ఇంకా వీడియో తీయడానికి రాలేదు, ఐ మీన్ లోపలికి దర్శనానికి వెళ్ళిన తర్వాత. సో పక్కకు పెట్టేశాను. ఇంకా చోటు చూడండి, ఇంకా ప్రదక్షిణలు చేయాలని చెప్పి ఎంత ఎత్తుకున్నాం కదా, ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఇంకా దేవుడిని మొక్కేసి వచ్చి కూర్చున్నాము. చూడండి, వాడు చిన్నపిల్లలు ఎవరైనా కనిపిస్తే చాలు ఎలా ఆడుకుంటున్నాడంటే, అక్కడున్న వాళ్ళు కూడా వాడిని చూసి చాలా బాగా ఆడుకున్నారు. ఇంకా కాసేపు అయిన తర్వాత మేము కూర్చొని, ఇంక టెంపుల్కి వెళ్ళాక కూర్చోవాలి కదా, కూర్చున్నాము. కూర్చొని అలా టైం అయిపోతుంది, వెళ్దామని చెప్పి బయటికి వచ్చేసాము. నిజం చెప్పాలంటే అస్సలు బయటికి వెళ్ళాలనిపించదు, బట్ వెళ్ళాలి కదా మనము.
సో బయటకు వచ్చేసాము. బయట అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇంకా నేను మీకు ఒక జోక్ చెప్పానా, నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వచ్చాను. అక్కడికి వెళ్ళి వేరే దగ్గర చూశాను, పోయిందని చెప్పి వాళ్ళకి చెప్తే అక్కడ కనిపించింది, తీసుకొని వచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.